వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి బడంగపేట రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, వెస్ట్ సైడ్ ప్రాపర్టీ అండి. ఇది చాలా మంచి ప్రాపర్టీ మనకు బడంగపేట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. మౌంట్ క్యారమెల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్ ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి 143 స్క్వేర్ యార్డ్స్లో అయితే బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది. పొల్యూషన్కి దూరంగా గ్రీనరీకి దగ్గర అయితే ప్రాపర్టీ ఉందండి. దీని డైమెన్షన్స్ మనకు 24x50 అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ అండి, చాలా మంచిగా ఉంది. ప్రాపర్టీ ప్రైస్ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ చెప్తున్నారండి. నీట్ వెల్యువేషన్ తీసుకున్నారండి. జీప్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మంచి పార్కింగ్ కోసము అంటే ర్యాంప్ తీసుకున్నారు. ప్లస్ రైట్ సైడ్ వచ్చేసి ఒకటి ప్లాంట్స్ కోసం అయితే ప్రొవిజన్ కూడా తీసుకున్నారండి. 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. అంత వర్క్ అయితే కంప్లీట్ చేశారండి. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు పార్కింగ్ చూస్తున్నారు కదా, కంప్లీట్ గ్రానైట్తో అయితే పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ఫస్ట్ ఈ సింహద్వారం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. మంచి ఇండియన్ టేక్తోని ఈ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. చుట్టూ మంచిగా టైల్స్ అయితే తీసుకున్నారు, లేటెస్ట్ టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. ఎవ్రీథింగ్ లైటింగ్ ఎవ్రీథింగ్ ఉందండి. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి. వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. నెక్స్ట్ పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా తీసుకున్నారండి. 3 ఫీట్ స్టెప్స్ అయితే అండి ఇవ్వండి. 3 ఫీట్ స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి ప్రాపర్టీ చుట్టూ చూద్దాము. ప్రాపర్టీ పక్కకు మనకు 2 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టినారండి. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా లాస్ట్ ఈశాన్యంలో మనకు బోర్ అవుతుందండి. ఈ ఏరియాకు మనకు మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ అవుతుంది. బోర్ అయితే ప్రజెంట్ ఉందండి. ఇంకా సంప్ కూడా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చెప్తానండి. ప్రాపర్టీ ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది హాల్ అన్నమాట. హాల్ అయితే మంచి నీట్గా తీసుకోవడం జరిగింది. కింద కంప్లీట్ అయితే మార్బులే తీసుకున్నారు, వైట్ మార్బుల్ తీసుకున్నారు. మంచిగా పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. లైటింగ్ ఎవ్రీథింగ్ అయితే పెట్టించారు. ప్లస్ చూస్తే ఇక్కడ మంచి డిజైన్గా మనకు ప్రొఫైల్ లైట్స్ పెట్టి ఇక్కడ ఒక మంచిగా ఏంటంటే సెక్యూర్ అంటే ఏమైనా డిజైన్గా పెట్టుకోవడానికి పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు విండో కూడా చూస్తే 5x4 విండో తీసుకున్నారండి. దీనికి కూడా మనకు గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారు. ప్లస్ మెష్ డోర్స్ కానీ యూపీవీసీ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. మనకు రైలింగ్ కూడా తీసుకున్నారు. చాలా మంచిగా ఉందండి. ప్రాపర్టీ అయితే నీట్గా ఉంది. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అన్నమాట. మంచి ఫాల్ సీలింగ్ ప్లస్ ఈ పైన కూడా తీసుకుంటే మనకు పైన కూడా షోకేస్ పర్పస్ అయితే మనకు వుడ్ వర్క్ ప్రాబ్లం లేకుండా మంచిగా అయితే వీళ్ళే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. ఇక్కడ టీవీ యూనిట్ అండి. టీవీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ మనకు ప్రొఫైల్ లైట్స్ ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఒకటి ప్లాట్ఫామ్ ఇచ్చినారు. గ్రానైట్తో ప్లాట్ఫామ్ కూడా ఇచ్చినారు. మంచి టీవీ అయితే దీంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. కింద కూడా మనకు షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మంచిగా నీట్గా అయితే ప్రాపర్టీ ఉంది. వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, బయటికి మనకు 2-2.5 ఫీట్ గల్లీ అయితే ఉందండి. దీనికి కూడా మనకు ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు చూస్తున్నాం కదా, ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా నీట్గా అయితే తీసుకున్నారండి. ఈజీగా ఒక 8 మెంబర్స్ ఈజీగా కూర్చొని తినేటట్టు అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినారు. ప్లస్ ఇక్కడ చూస్తే షెల్ఫ్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇచ్చినారు. మనం ఇక్కడ గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ షోపర్ పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇది వచ్చి కిచెన్ అన్నమాట. ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. కిచెన్ అయితే చూస్తున్నాం కదా, కిచెన్ ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. నీట్గా ఉంది. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఉన్నాయండి. ఒక ఫ్యామిలీకి మంచిగా సరిపోతుందండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK అన్నమాట. ఇది పక్కకే పూజ గది కూడా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, పూజ గది ఉంది. మనకు డైనింగ్లో ఒక విండో కూడా తీసుకోవడం జరిగింది. యూపీవీసీ విండో తీసుకున్నారు. ప్లస్ ఇంకొక డోర్ కూడా ఉందని మనం బయటికి వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇచ్చినారు. లాస్ట్కు మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్కి ఇక్కడ మనం ఏంటంటే క్లోత్స్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే మన బాసనలు అలా వాష్ చేసుకోవడానికి మనకు ప్రిజర్వేటివ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈశాన్యంలో మనకు బోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. సంప్ కూడా పక్కకే ఉందండి. ప్రాబ్లం లేదు. వాటర్ ప్రాబ్లం అయితే ఫుల్ వాటర్ అండి. ఏరియాకి వాటర్ ప్రాబ్లం అనేది లేదన్నమాట. ఎండాకాలం వచ్చినా వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు. అంత వాటర్ ఫెసిలిటీ అయితే ఏరియాకు ఉంది. మనం హాల్ చూసినాం, డైనింగ్ చూసాం, కిచెన్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా నీట్గా స్పేషియస్గా చాలా బాగుందండి. దీనిలో 4x4 విండో తీసుకున్నారండి. స్కై బ్లూ కలర్స్తో అయితే నీట్గా పెయింటింగ్ చేసినారు. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. కింద కూడా కంప్లీట్ మనకు మార్బులే యూజ్ చేసినారు. ఒక వాల్కి వచ్చేసి వీళ్ళు
డార్క్ కలర్ అయితే తీసుకున్నారు, మనకు సీ బ్లూ కలర్ అంటాం కదా, ఆ కలర్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం, పై వరకు టైల్స్ పెట్టి చాలా నీట్గా అయితే దీన్ని కూడా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు రైట్ సైడ్ మనకి ఇది కామన్ బాత్రూమ్ అనమాట. హాల్లో మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు సింక్ ప్రొవిజన్ ఇచ్చినారు, చుట్టూ టైల్స్ కూడా పెట్టినారు. ఎందుకంటే వాష్రూమ్ పక్కకు ఇక్కడ సింక్ మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అలా కూడా మనకు ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వద్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నీట్గా ఉంది. కింద కంప్లీట్ మార్బుల్ వేసినారు, ఒక విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో అయితే తీసుకున్నారు. చుట్టూ మంచి కలర్ అయితే పర్పుల్ కలర్ తీసుకున్నారండి. పర్పుల్ కలర్ చాలా నీట్గా ఉంది. పైన మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగింది, చూస్తున్నా కదా, చాలా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. పైన మనకు లో రూఫ్ కూడా ఒకటి ఇచ్చినారండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రాపర్టీ మొత్తం చూడండి. ప్రాపర్టీ మనకు బడంగ్పేట్లో ఉందండి. ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకే వస్తుందన్నమాట. మౌంట్ క్యారమెల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిటే ఉందండి. 143 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 24x50 డైమెన్షన్స్ అన్నమాట. ఇది వెస్ట్ ఫేసింగ్ ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి 1150 SFT అన్నమాట. చాలా మంచి లొకేషన్లో ఉంది. గ్రీనరీకి దగ్గర, పొల్యూషన్ దూరంగా అయితే ప్రాపర్టీ ఉందండి. డైరెక్ట్ మనం ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తాము, మీరు డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కానీ మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. ప్రాపర్టీ మంచిగా ఏంటంటే నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉందండి, ఫస్ట్ ఫ్లోర్కి అయితే లేదు. పైన కూడా చాలా నీట్గా ఉంది. చుట్టుపక్కల కూడా అన్ని కన్స్ట్రక్షన్ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. మీకు ప్రాపర్టీ నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరండి. ప్రాపర్టీ ఆపోజిట్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. మౌంట్ క్యారమెల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ప్లస్ ఇది బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. లోపలికి ఉంది, ప్రశాంతంగా ఉంది. ప్రాపర్టీ కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారండి. మీకు ఈ ప్రాపర్టీ నచ్చిందనుకో డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కానండి. దీనికి ఏంటంటే 80% లోన్ కూడా ఇప్పిస్తా అని చెప్పేసి ఓనరే చెప్పినాడు. అదేవిధంగా నియర్ బై మన హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. ప్లస్ MVSR ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి. ప్లస్ ఇది ఎయిర్పోర్ట్ కూడా నియర్ బై ఉందన్నమాట. అవుటర్ రింగ్ రోడ్ కూడా నియర్ బై ఉంది. ప్రాపర్టీ మంచి వర్త్ఫుల్ అన్నమాట. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 87 lakhs అయితే చెప్తున్నారండి. ఇదేంటంటే ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయితే ఇంకా నెగోషియబుల్ కూడా చేస్తా అంటున్నారు. 143 స్క్వేర్ యార్డ్స్లో ఇంత మంచి ప్రాపర్టీ రావడం బెస్ట్ అండి. ఎందుకంటే ఈ ఏరియా చూస్తుంటే చాలా డెవలప్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్కు నియర్ బై ఉంది, మెయిన్ రోడ్కు నియర్ బై ఉంది, ఎల్బీనగర్ కూడా నియర్ బై ఉందండి. ఈ ఏరియాకు మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్లస్ అదేవిధంగా మనకు ఊబర్ కానీ, క్యాబ్ కానీ, ప్లస్ స్విగ్గీ, జొమాటో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఈ ఏరియాకి అయితే ఉన్నాయండి. సో ప్లీజ్ ఒకసారి ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కాండి. మేము వీడియో చెప్పిన దానికంటే మీరు లైవ్లో వచ్చి చూస్తే ఇంకా చాలా బాగుందండి ప్రాపర్టీ. అలా మీరు చూస్తే ఈజీగా తీసేసుకుంటారు. మీరు ఉండకుండా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా దీన్ని అయితే ఉంచుకోవచ్చు అన్నమాట. అంత మంచిగా ఉంది ప్రాపర్టీ. మనం పైన కూడా ఇన్ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. చుట్టూ అంత కొత్త కన్స్ట్రక్షన్స్ అండి. చాలా బాగుంది, మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.